నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నేను మీ పేరు చెప్తుంటే ఒక వైబ్ వస్తుంది. సుష్మా భూపతి అంటే అది పెట్టుకున్నారా లేకపోతే ఏంటది? నాన్న పేరు అండి అది. మీ భూపతి అనేది మీ డాడీ పేరు? నాన్న పేరు, నాన్న ఇంటి పేరు. సో నరసింహ భూపతి. సో నేను సుష్మా భూపతి అని పెట్టుకున్నాను. సర్టిఫికేట్స్లో అంతా చిన్నప్పటి నుంచి అలా పెట్టి పెట్టి నాకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు సడన్ గా మా ఆయన వాళ్ళది సుష్మా బండ్ల అనేది అది నేను తీసుకోలేకపోతున్నా ఎందుకు. అంటే బండ్ల సుష్మా, మండల సుష్మా యాక్చువల్లీ. సుష్మా. ఎస్. అచ్చా. కానీ దాన్ని నేను సుష్మా భూపతిగానే పెట్టేశా. సుష్మా భూపతి బాగా నచ్చిందా వైబ్? అంటే సుష్మా భూపతి అన్న పేరుకి మీకు అంటే మీ కట్అవుట్ కి కరెక్ట్ సెట్ అయింది అన్నారు ఎవరైనా? చాలా అన్నారండి. నార్మల్గా బయట వెళ్తుంటాం కదా, సుష్మా భూపతి 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 గారు భూపతి గారు అంటే భూపతియే అని అంటారు. సుష్మా కూడా చాలా తక్కువ. భూపతి గారు భూపతి గారు భూపతి గారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ పేరు విన్నప్పుడల్లా మా నాన్న గుర్తొస్తాడు, ఆ పేరు విన్నప్పుడల్లా నాన్న గుర్తొస్తాడు. సుష్మా అనే కన్నా భూపతి, సుష్మా భూపతి అంటే గుర్తుపడతారు మిమ్మల్ని. ఇన్స్టాలో అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకముందు, ఫేమస్ అవ్వకముందు శివ ఒక చిన్న 1 minute ఎప్పుడు నువ్వే అడుగుతావా క్వశ్చన్స్? నేను అడగొద్దా? మేము అడగొద్దా? మాకు లేదా ఛాన్స్? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అలిగేషన్ వచ్చింది నా మీద. ఏమని? 25,000 లేనిది సుష్మా ఏ పని చేయదు. 25,000 ఇస్తే ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది. లైక్ ఏ ప్రమోషన్ అయినా చేస్తుంది సుష్మా. కామెంట్లలో ఓ అంటున్నారు. నువ్వు నాకు ఎంత ఇచ్చావు ఇక్కడ కూర్చోడానికి? ఏం మరి 25,000 తీసుకోకుండా నేను ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? నువ్వు అడిగిన దానికి ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుష్మా భూపతి 25,000 ఇస్తే ఏదైనా చేస్తుంది. ఒకతను చెప్పాడు రీసెంట్గా యూట్యూబ్లో, వైరల్ చేసేసాడు. 25,000 ఇస్తే ఆవిడ ఏమైనా చేస్తుంది. ఇంకొకటి, ప్రతి ఒక్క బిజినెస్కి సుష్మా భూపతిని పిలుచుకొని డాన్స్లు ఆడిచ్చి మరి ప్రమోషన్ చేయించుకుంటున్నారు. వాళ్ళకి అంత బిజినెస్ ఉందా, ఈవిడ వల్ల అంత బిజినెస్ అవుతుందా అని తను క్వశ్చన్ వేశాడు నా మీద ఒక అతను. దాని గురించి మాట్లాడదాం. అయితే నేను డాన్స్ చేయండి ఏది చేయను. మరి ఇప్పుడు డాన్స్ చేయండి మనం ఇది ఎలా స్టార్ట్ చేస్తాం? నువ్వు చేయాల్సింది ఇప్పుడు ఒక స్టెప్. నేను చేయాలా? అక్కడ ఆల్రెడీ అంత వీడియోలు అంతా ఏం చెప్తున్నారు, ఆవిడ డాన్స్ చేయండి ఏ ప్రమోషన్ చేయదు, డాన్స్ చేయండి ఏమీ చేయదు, అండ్ డబ్బులు తీసుకుంది ఏమీ చేయదు అని ఆల్రెడీ అలిగేషన్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను డాన్స్ చేస్తే నాకు ఇంటర్వ్యూ ఇస్తారా? అవును, మరి నేను డాన్స్ చేయండి ఏ చేయనుగా. అలా ఎందుకు చేస్తాం? చేయాల్సిందే కపుల్ డాన్స్. ఇక్కడ కపుల్ డాన్స్ చేద్దాం. ఇప్పుడు చేయనా? తర్వాత చేద్దాం. చేయాల్సిందే. తర్వాత చేద్దాం తప్పకుండా. ఓకే, లాస్ట్ లో చేద్దాం. లాస్ట్ లో తప్పకుండా చేద్దాం. నేను మాట ఇస్తున్నాను, మన ఇద్దరం ఆ రీల్ ని కొలాబరేషన్ లో కూడా అప్లోడ్ చేద్దాం. ఓకే సార్, తప్పకుండా. అంటే కొలాబరేషన్ యాక్సెప్ట్ చేయరా? నేను యాక్సెప్ట్ చేస్తాను. దానికి కూడా పేమెంట్ ఆఫ్ కోర్స్ పేమెంట్ పే చేయాల్సిందే. అంటే వాళ్ళు అంటున్నారు కదా 25,000 తీసుకొని సుష్మా ఏ పని చేయదా. ఆ టాపిక్ కూడా మాట్లాడదాం. ఆ టాపిక్ గురించి యాక్చువల్లీ ఉంది, ఒక పార్ట్ లో ఉంది. మీరు అంటే ఫేమస్ అవ్వక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అయ్యాక మీ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ వచ్చాయి? చాలా పెద్ద చేంజెస్ అండి. అది చిన్న చేంజెస్ కాదు. అసలు ఫేమస్ అవ్వకముందు నా పరిస్థితి నా సిచ్యుయేషన్ చాలా ఘోరంగా ఉండేది. హానెస్ట్గా చెప్తున్నాను, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ వరకు బాగానే ఉన్నాం. పాప పుట్టే వరకే తను వర్క్, నేను వర్క్ చేసుకునేవాళ్ళం. నేను పాప పుట్టాక నేను మానేశాను, టీచింగ్ మానేశాను, ఇంట్లో ఉన్నాను. సో మా హస్బెండ్ తెలిసి తెలియక కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల అంటే ఇట్లా రొటేషన్ అంటారు కదా ఫైనాన్షియల్గా, సో అందులో లాస్ అయిపోయి మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. మొత్తం రోడ్డు మీదకి అంటే ఎలా అంటే తినడానికి బియ్యం కూడా లేవు. నాకు చాలా పెద్ద కాందాన్, మా ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. 2 సంవత్సరాలు నేను అది ఫేస్ చేశాను. ఎవ్వరు తొంగి కూడా చూడలేదు మా ఇంటికి, ఎవ్వరు. సుష్మా ఎలా ఉంది, ఆమెకి 2 పిల్లలు, నాకు చిన్న బాబు, ఎవ్వరు చూడలే. మా బాబు ఈవెన్ చిరిగిపోయిన షర్ట్తో స్కూల్కి వెళ్ళాడు. నేను ఇంకా మర్చిపోను ఆ లైఫ్లో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు శివ, ఎందుకు ఎవ్వరు రాలేదు. పక్కింటి ఆవిడ దగ్గర రేషన్ బియ్యం అడుక్కొని మేము పెట్టాం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయట్లేదని కాదు, పాపం ఒక్కరోజు కూడా బంక్ కూడా కొట్టాడు, రెగ్యులర్ గా వెళ్తాడు. కానీ ఏంటంటే అది ఆటో డెబిట్ వల్ల శాలరీ పడగానే ఆటో డెబిట్, రెంట్ ఎలా పే చేస్తాం, రేషన్, ఇవి 2 అయితే కంపల్సరీ కదా. ఒక మనిషికి ఫుడ్ అండ్ షెల్టర్ అది చాలా నీడ్, కంపల్సరీగా అది ఎలా తెస్తాం? ఆల్రెడీ ఆయనకు కావాల్సినవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికి డబ్బులు తెచ్చేసాడు. అది ఇవ్వడానికి లేదు, ఉన్న సోర్స్ అలా వెళ్ళిపోతుంది, ఏది లేదు.
ఆ సిచ్యుయేషన్ ఫేస్ చేసా. ఐ థింక్ 2 times చిన్నగా పానిక్ అటాక్ కూడా అయింది. నేను 2 times హాస్పిటల్లో పడ్డా. హాస్పిటలైజ్డ్ అయినా సరే నన్ను ఎవరు చూడడానికి రాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు 2 పిల్లలు పెట్టుకొని ఎలా సర్వైవ్ అవుతుంది, ఇలాంటి సిచ్యుయేషన్. అసలు మా హస్బెండ్ 15 kgs లాస్ అయ్యాడు. మా హస్బెండ్ చెబ్బిగా బాగుంటాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ప్రెసెంట్ ఎలా ఉన్నాడో ఆ సిచ్యుయేషన్ లో అప్పుడు అలాగే ఉన్నాడు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చాక ఎంత బక్కగా అయిపోయాడంటే ఆల్మోస్ట్ 15 kgs లాస్ అయిపోయి ఇంతే అయ్యాడు. ఎవ్వరు రాలేదండి. అతనికి పెద్ద కాందాన్ ఉంది, నాకు పెద్ద కాందాన్ ఉంది చెప్పుకోవడానికి. ఎవ్వరు రాలేరు. సొసైటీ 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 అని అంటారు. ఏ సొసైటీ వచ్చిందండి? మా నాన్న నలుగురం, మేము 3 ఆడపిల్లలు, ఒక తమ్ముడు, ఆయన లారీ డ్రైవర్. నేను పుట్టి ఇప్పుడు 32 years అవుతుందా? మా నాన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోగా నేను చూలే. కష్టపడుతూనే ఉంటాడు. ఆయన కూడా మాకు ఇప్పటివరకు రేషన్ బియ్యం తెలియదు. మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్. మా మటనే మా ఇంట్లో. మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూసుకున్నాడు. ఆడపిల్లలు కదా, మళ్ళీ అందరం కాన్వెంట్లోనే. పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళని మంచిగా చదివించాడు. మేము కాన్వెంట్, నాగార్జున గ్రూప్ స్కూల్స్. నేను పుట్టింది పెరిగింది అంతా వనస్థలిపురం. అంత బాగా చూసుకున్నా. మా నాన్నే మాకు రేషన్ బియ్యం ఎట్లే. ఏదో సిచ్యుయేషన్ వచ్చింది కానీ నేను మా పిల్లలకు పెట్టానండి, మర్చిపోలేదు. ఆ సిచ్యుయేషన్లో అనిపించింది, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ సొసైటీ, హూ ఆర్ కాల్డ్ నైబర్స్. నైబర్స్ ఎవరు, సొసైటీ ఏంటి, అసలు ఏంటి నాకేం అర్థం కాలే. నేను చిన్న పిల్లనండి. ఇప్పుడు కొంచెం ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి తిరుగుతున్నా, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్తో ట్రావెల్ చేస్తున్నా, చాలా మంది మాట్లాడితే వింటున్నా. కాబట్టి నాకు తెలిసింది. ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. సచ్ అన్ ఇన్నసెంట్ ఫెలో నేనైతే. అండ్ ఇప్పటికి నేను కిడ్. ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా, అంత వరస్ట్ క్యాండిడేట్ నేను. మా ఆయన కూడా ఇప్పటికీ మా పాపని ఎలా చూసుకుంటాడో నన్ను అలా చూసుకుంటాడు. అలాంటిది నేను ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయినా. కంప్లీట్గా డిప్రెషన్. నా లైఫ్ అయిపోయింది. అంటే రోడ్ మీద పడ్డాం. ఫైనాన్షియల్గా మొత్తం పోయింది. మా ఆయనకు వచ్చిందంతా పోతుంది. ఎవ్వరు రావట్లేరు. తినడానికి తిండి లేదు. ఏం లైఫ్ ఇది, దేనికోసం బతకాలి అంటే ఇవి వచ్చేస్తున్నాయి ఇంకా థాట్. దాని తర్వాత మెల్లగా నా దగ్గర మా నాన్న నాకు పెళ్ళికి పెట్టిన గోల్డ్ ఉంటుంది కదండి. సో ఆ గోల్డ్ అదంతా అమ్మేసేసి మా ఆయనకున్న చిన్న చిన్న అప్పులు తీసేసి మా ఆయన బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేయించుకున్నాక మళ్ళీ శాలరీ పడింది. సో మెల్లమెల్లగా తిండికి నెక్స్ట్ ఈ షెల్టర్ కి ఇబ్బంది లేదు. అక్కడ వరకు వచ్చేసింది. అక్కడికి ఎవరు రాలేరు ఇంకా. దాని తర్వాత నేను చిన్నగా స్కూల్లో ఇంటి ఎదురుగానే, అంటే పాప చిన్నగా ఉంది కదండి, 2 years బేబీని తీసుకొని జాబ్కి వెళ్ళలేము. పాపని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. దాని తర్వాత ఇంటి ఎదురుగానే నర్సరీ, LKG UKG ఉంది. సో ఆ స్కూల్కి వెళ్ళి 12:30 వరకు పాపని తీసుకొని వెళ్ళే పర్మిషన్ ఉంది, వెళ్ళి తీసుకొని రావడం. సో అలా అవి చేస్తూ టిక్టాక్ వీడియోస్ చేసేదాన్ని. టైం పాస్. టిక్టాక్ నుంచి చాలా ఫేమస్ నేను. బేసిక్ ఎవరు గుర్తుపట్టరులే అక్కడ, లావుగా బాగా చెబ్బిగా ఉన్నాను. అయితే టిక్టాక్ వీడియో స్టార్ట్ చేసా. దాని తర్వాత టిక్టాక్ పోయింది. ఇక నెక్స్ట్ జాబ్ చేద్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలా మందిని చూస్తూ అరే నేను చేయొద్దా. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ రాకముందు, అంటే స్టార్ట్ చేసే ముందు కూడా వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లైక్ శారీస్, వాళ్ళు జడ పెద్దగా మంచిగా ఒట్టి ఇదంతా పెట్టుకొని, కానీ అది ఎందుకు చేసినా ఎలా చేసినా అని ఎవరికి తెలియదు. అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో. అన్ఎక్స్పెక్టెడ్. ఏదో పండగ వినాయక చవితి కదా, వినాయక చవితి కదా. సో ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసే ముందు ఏం ఆలోచిస్తారు శివ? దాని ఏం చేస్తే మనకు లాభం వస్తుంది, ఏం చేస్తే నెంబర్ 1లో ఉంటాం, ఏం చేస్తే మనది ప్రోడక్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలలోకి పోతుంది. సో అది సింపుల్ థింగ్. నేను బిఫోర్ ఇన్స్టా స్టార్ట్ చేసే ముందు చూస్తూనే ఉన్నా 1 week నుంచి కంటిన్యూస్గా ఎవ్వరు కానీ శారీలో మంచి అంటే పెద్ద జడలో అట్లా ఎవ్వరూ లేరు, వీడియో చేసిన లేరు, ఎవ్వరు లేరు. నేను చూసిన. సో నాకేంటంటే ఏదైనా స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా అట్లా నాకు నచ్చదు. చేసామా డెఫినెట్గా పర్ఫెక్షన్ ఉండాలి. మనం దేనికోసం చేస్తున్నామో అది రావాలి. సో నేను అట్లా ప్లాన్ చేసుకొని సేమ్ నేను శారీస్లో అలా ముందుకు వచ్చాను. శారీస్ వాళ్ళు జడ. సో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, నేను ఆ శారీలో ఆ జుట్టు వేసుకొని అలా రీల్ చేసేసరికి అదే నా ఒరిజినాలిటీ అని అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. అందులోనే అందరూ అదే ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. అదే ఫిక్స్ అయిపోయారు. చూసినప్పుడు నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను బేసిక్గా. అంటే లైక్ వద్దులేండి కానీ బాగుండే వాళ్ళు చూసిన, కానీ చాలా మంది అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యారు. మీ 10 million నాకు తెలిసి ఒక 9 million అబ్బాయిలే చూసుంటారు. అందులో నేను ఒకటి. శివ. సో అలా
కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది అనే చాలా వరకు కామెంట్స్, దాని గురించి మాట్లాడదా ప్రెషర్ అంతా దాని గురించే. ఓకే, నువ్వేమో టాపిక్ తీసావు మళ్ళీ ఇప్పుడు. నేను చేస్తా ఓకే. నేను